వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. టీ లాయిరా మేమైతే టీ తాగినాం ఇప్పుడే. పొలం కాడికి అయితే పోయొచ్చాం కదా ఫ్రెండ్స్. పొట్ట పని అక్కడికి యూజ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి అయితే బట్టలు బోళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ పనులన్నీ చేసుకోవాలి. చాదైనా వరైతే ఏమైంది మరి గట్ట డల్లు కూర్చున్నాం. కళ్ళు అయితే వస్తున్నాయి ఏంటమ్మా అనిపించకు. ఇప్పుడైతే చీపురు పట్టిన ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఊడవాలి. ఈరోజు వ్లాగ్లో అయితే మీకైతే పని ఎంత చూపెడదామని అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన. చూద్దాం మరి మా పిల్లలు ఎంత డిస్టర్బెన్స్ చేస్తారో ఏం చేస్తారో. ఇక్కడ డోర్ ఉంటుంది, ఈ డోర్ వేస్తే చీకటి, డోర్ ఇస్తే వెళ్తూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు కూడా. సాయంత్రం టైం అయింది. ఇంకా ఇల్లు ఆకులు ఊడ్చుకొని బోల్డ్ వేసుకొని వంట గిట్ట చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈరోజు సండే స్పెషల్ ఏం తెచ్చుకున్నారు? మేమైతే సండే స్పెషల్ ఎగ్స్ అనుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఎగ్స్ అనుకుంటే సండే స్పెషల్ ఈరోజుకి కత్తం. మళ్ళీ మార్నింగ్ పప్పే. చికెన్ తిందామంటే బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి భయపట్టిస్తారు కదా చాలామంది. అయితే ఇక ఫోన్లలో చూస్తే భయం అవుతుంది, అలా చూస్తేనైతే బర్డ్ ఫ్లూ వచ్చింది. అందుకే చికెన్ తెస్తా అంటే మాత్రం వద్దన్న ఫ్రెండ్స్, వద్దని చెప్పి ఎగ్స్ అయితే అనుకుంటాం ఈరోజు. బౌల్ అయితే ఇప్పుడే బయట వేసుకున్నా ఫ్రెండ్స్. బౌల్ బయట వేసుకున్నా, ఇల్లు చేసుకొని కొంచెం అంత ఉండేటి మా మామయ్య రాలేదు పొలం కాడికి వెళ్ళి వచ్చినాక అది కూడా అయిపోతే ఆ భాగం కూడా వేసుకుంటే ఒక్క చిత్తమని వచ్చాకైతే బోలుతో ఉంటున్న పూతులు ఉండే ఫ్రెండ్స్. మేము రాగానైతే చాలా పూతులు వచ్చినాయి పొలం కాడ. పూతుల కోసం అయితే కావాలన్నాడు మామయ్య. మళ్ళీ రేపటి నుండి స్కూల్స్ పిల్లలను మళ్ళీ స్కూల్కి రేపు ఇక డ్యూటీలు, స్కూళ్ళు, హాలిడే. ఈరోజైతే ఫుల్ రెస్ట్. ఇక మళ్ళీ రేపటికి ఎప్పటిలాగా ఎల్లుడే. రేపటి నుండి అయితే కొంచెం లేజినెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సండే వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి, వెళ్ళాలి అంటే మాత్రం లేజీగానే అనిపిస్తుంది. పిల్లలైతే చాలా మారం చేస్తారు. మబ్బు వెళ్ళమమ్మ ఇది అది అనుకుంటా, కానీ వెళ్ళాలి తప్పదు. స్కూల్కి పోతేనే కదా వాళ్ళ భవిష్యత్తు. ఇంటికాడ ఉంటే మాత్రం వాళ్ళకి ఎట్లా చెప్పండి. వీళ్ళైతే ఊడ్చుకుంటున్నా ఫ్రెండ్స్. షాను, ఓ షాను, చాయ్ తాగినావా? చాయ్ తాగినావా? ఎక్కడ ఆడుతున్నావు? పువ్వులు తెంపకుర్రి, పువ్వులు వద్దు. ఇక్కడ ఈ పిల్లలతో ఇట్లుంటాయి ఫ్రెండ్స్. పువ్వులు అక్కడికి ఎందుకు పోయారు మీరు? కొంచెం సేపు చూడకపోతే అయిపోయాయి. ఇంట్లో పువ్వులను అది చేసుడు, లేకపోతే చెట్ల నీరు చేసుడు, ఇదే పని మీకు. వేరే పని ఉండదు, వేరే పని ఏమి ఉండదు మీకు. అదే పని. పొద్దున నల్ల వచ్చినట్టుంది. నల్ల నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మాకు డైలీ నల్ల వస్తుంది ఇక్కడ. నల్ల ఉన్నది, బోర్ ఉన్నది, కానీ నల్ల నీళ్ళు వస్తాయి మాకు. నల్లరం టైంలో బోర్ నీళ్ళు అయితే వాడుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో కూడా చిమ్మని చీకటి లైట్ వేసుకోవాలి. లైట్ వేసుకుంటే మాత్రం వెలుతురు వస్తుంది. చిన్న బీర ఫ్రెండ్స్, మనైతే చూడండి చిట్టి బీర.
మొన్న నేను న్యూగా తీసుకున్నాం. నా పెళ్ళికి పెట్టిన బీరువాని అయితే కాళ్ళు పాడైపోయినాయి వాటర్లో నాని. బీరువాని అయితే నానిపోయిందని మొత్తం కాళ్ళంతా పాడైపోయింది బీరువా కాళ్ళు. దాన్ని అయితే బయట వేసినాం. దాన్ని చూపెట్టి ఇప్పుడు కానీ పెద్దది తీసుకొచ్చినాం కానీ పెద్దది చిన్నది తీసుకున్నా కానీ ఇక పెద్దది మా అత్తమ్మకి ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళ బట్టలు పెట్టుకుంటే మా ఆడపడిచి ఇట్లా ఉంటాయి కదా బట్టలు అని. ఈ మా ఆడపడిచి వాళ్ళ పాప హాల్లో పెట్టుకుంటున్నా మామయ్య ఇట్లా అని. పెద్దది ఇచ్చిన నేను చిన్నగా తీసుకున్న ఫ్రెండ్స్. కానీ మాకు అడ్జస్ట్ అయితే లేదు. మా పిల్లలు ఏమై పెద్దది తీసుకోవాలనుకుంటున్నా. చూద్దాం, తీసుకోవాలి ఖచ్చితంగా. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఎలుకలు చాలా ఉన్నాయి. బట్టలు అయితే ఆగుతాయి. ఎన్ని దండం మీద తీసినా కానీ బట్టలు మళ్ళీ అక్కడనే వేయడం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎలుకల భయంకి ఎలుకలు ఎక్కడ పెట్టినా కానీ ఉంచుతారు బట్టలు. ఇక్కడనే స్కూల్ పిల్లలు అయితే అక్కడనే ఇస్తారు. దండం మీద అక్కడ ఇస్తేనే అవుతుంది. అందుకని చెప్పి అక్కడనే ఉంచుతాం ఎక్కువ. ఎలుకలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో. పిల్లలు అయితే మాకు కడుకుని ఛాయలో వస్తున్నారు. ఇక్కడ మాకు కడుపులు అయితే వేసుకున్నారు. ఇక్కడనే ఇంకా చేతులు ఫోను చేతిలో చీపురి దానికి వేసుకున్నాం. ఇదైతే ఇక్కడైతే మాకు ప్రొద్దున మాకు కడుపులు వస్తాయి. ఈ పిల్లలు పుడతారని చెప్పి తీసుకున్నాం. పిల్లలకు ఇష్టం కదా బిస్కెట్లు అలాంటివి కాకుండా అట్లాంటివి పిల్లలు ఇష్టపడతారు. మా పిల్లలు అయితే బిస్కెట్ల కంటే ఎక్కువ బెటర్ ఇవే అని చెప్తాను నేనైతే. నన్ను అడిగితే చాలా వస్తుంది, సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. దొంగలు మీరు, నేను రాకపోతే ఏం చేస్తురే? పువ్వులు తెంపుతురు మిల్కి. నాకైతే గద్దెలు గురించి నేను వస్తున్నా. రజిత నేను దోమ తప్పించరా. కళ్ళు నొస్తున్నాయండి కదా, నెత్తి నొస్తుందండి. అయిపోయింది పెట్టేస్తే. బోల్దోమాలే ఇక్కడ తీసుకోయినా బాగుని. ఓకే ఫ్రెండ్స్, చెప్తాను. ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో చెత్త చాట, ఒక చేతిలో చీపిరి. చెత్త సంచి చూడండి, మేమైతే చెత్త సంచిలో పోసుకుంటాం చెత్తనైతే. అక్కడ ఉంది, అక్కడ చెత్త తీసుకొస్తా. ఇల్లు చుట్టూ చెత్త వేసుకుంటే మనకు దోమలు ఇట్లా వస్తాయి కదా. మేమైతే చెత్త అంతా నీట్గా ఒక సంచిలో వేసుకొని అక్కడ వాళ్ళకి దూరం పారిస్తాం ఫ్రెండ్స్. చెత్తనే తెస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే వేసుకోవాలి చెత్త సంచిలో. మాకు చెత్త ట్రాక్టర్ వస్తుంది. చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు సంచి అయితే తీసుకెళ్ళి చెత్త ట్రాక్టర్లో పోతాం. లేదంటే చెత్త ట్రాక్టర్ రాకపోతే బైక్ పైన మా మామయ్య కానీ మా సార్ కానీ అట్టుకోవాలంటే పోతే అటు పోయి పారేసేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోల్గేట్లకైతే టాలెంట్ అట్లా. అంటే ఇప్పుడు కాదు, మొన్న మొన్న
బ్రష్లు పెట్టేది ఇరిగిపోయి పడిపోయింది. ఇలా అక్కడ కొనుక్కొచ్చిన, అది ఏం లేదని చెప్పి స్ప్రైట్ది బాటిల్ అయితే కట్ చేసి పెట్టిన. అట్లా ఉంటుంది కొంతమంది టాలెంట్. నాకైతే సొంత టాలెంట్తో ఏదో ఒకటి చేస్తా, కానీ కొనుక్కొచ్చుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఉన్న బెస్టే, కాకపోతే ఎక్కడిస్తారు ఎవరన్నా చెప్పి కొనుక్కొచ్చుకోవాలి. ఇది తీసుకపోమని చెప్పిన, అప్పుడు గుర్తులేనట్టుంది నాకు. గిల్లేద్దాం, కవర్లు ఇద్దాం. ఇక్కడ వేస్తే కుక్కలు అంగడి వేస్తాయి. షానిక ఈ అన్నం ఇక్కడ వేద్దాం. ఇక్కడ వేస్తే వాళ్ళ కుక్కలు అలవాటు. నేను నైట్ది అన్నం ఎక్కువలేని మేము అక్కడికి వెళ్ళేసరికి ఇక అన్నం వేడన్నం పెట్టుకుపోయిన బాక్స్ ఈ అన్నం లేకనే తోముతున్నావా? నేను అక్క అంటుంది కదా, నెక్స్ట్ తోముతానని చెప్తి తోముతాను. మా మామయ్య వచ్చిన చాయ్ గరం చేస్తా. చాయ్ వేడి చేసి మామయ్య చాయ్ పోసి బోలు. మీకు సాయంత్రం టీ అలవాటు ఉందా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక బాక్స్ అని చూస్తారా, చెప్పిన కదా టాలెంట్ అంటే ఇదేనా టాలెంట్. ఇవి స్ప్రైట్ ఇట్లా కట్ చేసి పెడితే దేనికైనా కానీ, చాకులకు కానీ చెంచాలకు కానీ బ్రష్లకు కానీ దేనికైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కోతులు వచ్చినాయా మామయ్య పొలం కాడ? కోతులు ఉన్నాయని అప్పుడు అక్కడ ఉన్నాడు మా మామయ్య ఫ్రెండ్స్. కోతులు లేవట. చాయ్ వేడి చేసుకుంటా, చాయ్ తాగు. చాయ్ పోసుకుంటా, బోళ్ళ కడుక్కోవాలి. చాయ్ తాగుతావా? చాయ్ ఇప్పుడే పెట్టింది ఇంతకుముందు, ఒక్కొని కోసం ఆగడింది. ఎందుకైనా మంచిదే కదా, వేస్ట్ చేయకుండా ఇట్లా మీరు కూడా ఒకసారి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. దేనికైనా కానీ ఉపయోగపడుతుంది. ఇంకా చూపెట్టాలంటే చాలా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మా ఇంత పిసినాడతాను అనుకుంటారు, కానీ అట్లేం లేదు. కానీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చాయ్ వచ్చిన మామయ్య అట్లా వారేయడం ఇష్టానికి ఏదో ఒకటి చేస్తాం. చెప్పుకుంటే గొప్ప కాదు ఫ్రెండ్స్. నేను వచ్చే వరకు నీకు బోల్ సగం ఇవి మరి నేను తోమి బట్టలు పిండెత్తే కదా లేవు కడిగినాక పిండి. ఇక్కడ పెట్టుకుంటే నువ్వు ఎత్తడానికి పోతే ఒక్కదాన్ని వేసుకోవాలి. ఇది అవి తీసేద్దాం మంచినే కదా ఇవి. చాలా తీసుకోపోయి ఇదిగో దా కూడా వేస్తున్నాడు. నిన్న విధి వేసుకో. పొయ్యి కాడ ఎంత విన్నదంతా ఉంటాయి. పొయ్యి మీద వంట ఎంత గట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. రచ్చ ఇక అడుగు. టిక్కీలో ఒక బాటలు ఉండే మామయ్య తీపో చాయదైనా తీసుకురా. అది ఇది ఫస్ట్ అది సబ్బు జారిపోతుందా?
అడుగుతున్నావు ఒకసారి ట్రై చేసి. మేమైతే ఇట్లా పని చేసుకుంటాం ఫ్రెండ్స్ మీ మధ్యలో ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి ఒక పని అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా నెత్తిన వస్తుంది అనుకుంటారు, నెత్తిన వస్తుంది ఎత్తున వస్తుంది అందుకే డల్ ఉన్నావా? ఏం టెన్షన్ పెట్టుకుంటున్నావు మరి? టెన్షన్ పెట్టుకుంటా అయితే టెన్షన్ పెట్టుకుంటే ఎట్లా? టెన్షన్ పెట్టుకోవాలి. మనకు ధైర్యమే ఆయుధం మంది ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. ఏదంటే చిత్తనం ఉన్నది చున్నీ తిన్నంత ఎట్లయితుంది ఏమైతే అదే టెన్షన్ అవుతుంది. పోయినాక ఇక శానిక స్కూల్కి పోతుంది. ఇక అంగన్వాడి కదా పిల్లలు చిన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది, పెద్ద వయసులకు అన్ని కష్టాలు. మనకి ఇట్లున్నాయో వాళ్ళకి ఉంటుంది. మెల్లగా ఎత్తున వస్తుందంటావు, సౌండ్ చేస్తావు. ఇక నీకంటే నాకు హెడ్ఎక్ వస్తుంది. ఇలా మార్నింగ్ నాకు కూడా హెడ్ఎక్ ఉంది కానీ తప్పదు. అచ్చిలు మానవులకు వచ్చింది. ఉన్న వేలు లమ్మలు ఇవాళ తోలుకొస్తే రేపు పోతారు కదా తీసుకొని వచ్చి. పొలం కడ తీసుకుపోయిన బాటలు గల్ల కూడా వస్తుంది పెద్ద బాటిల్. అంటే ఎండ ఎట్లా కొడుతుంది? ఎండ కొడుతుందా? పెద్ద ఒక బాటలు ఉంటే వేసుకుంటే అయిపోయి చిన్న చిన్న బాటల్లో పోసుకొచ్చేసరికి అయితే ఈ నీళ్ళు సరిపోలేదు మాకైతే. ఇది సబ్బు అయితే తీయని సబ్బు పెడితే తీయనే కదా, జారిపోతుంది. మామే వచ్చిందా? రాలేదుగా మళ్ళీ ఒక్కటే కోతి బలే అటు గుట్టకి కోత అట్టినాను పట్టింది నామంటున్నా కోతి. ఇటు మామే ఫోన్ ఉంది, దానికి ఫోన్ ఉంది, ఫోన్ ఉంది. వీడియో వేసుకున్నాను, వీడియో తీస్తాను. ఇది గ్లాసు మళ్ళీ ఏం కడుకో 9 ఉన్నారా పిల్లలు? ఇదా వాళ్ళని జలసేపు దూరపోతే ఎటో పోతారు దొంగలు. చిన్న స్టూల్ తెచ్చి నాకు సరేనా? బోల్దాక ఇక దాన్ని బోల్దా పొలం సరుకు వేసిన బట్టలు తిన్నాము కానీ నానబెట్టిన అక్కడ తీసుకుని చూడండి మా బాగుంది పండుకునే బాగుంది. మా చెల్లుతుందో ఇది తెల్ల వేయద్దు, ఈ టాస్క్ పెద్దది మాకైతే. మా టాస్క్ రోజు కట్టెల పొయ్యి మీద కదా వంట. అన్నం అయితే కట్టెల పొయ్యి మీద వేసుకుంటాను ఫ్రెండ్స్, అందుకే అన్నం బాగా అయితే మట్టి చూడండి. కొంచెం
ఈ రైస్ కుక్కర్ కంటే కట్టెల పొయ్యి మీద వంటనే సూపర్ ఉంటుంది. అన్నం అయితే మేము రోజు కట్టెల పొయ్యి మీద వండుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత అయిపోయింది కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని. మరి ఉమ్మడి కుటుంబం అప్పుడు అమ్మ తాత ఇట్లా ఉన్నప్పుడు అట్లనే వంట చేసుకునేది. తీసిరు డిక్కీలు ఉండే ఒకటి ఏడుంది ఉన్నది, ఇంకొకటి లేదు తీసిరు. ఇంకొకటి ఈ కలర్ది ఉంటుంది మామయ్య, ఇగో ఈ కలర్ది ఉంటుంది, ఆ కలర్ది లేదు. డిక్కీల లోపలికి బాక్సుల కాడ ఉన్నది. ఇటువంటి పొడుగు బాటిల్ రాలేదు లేదు, నేను గుర్తుండదు అన్నుందా లేకపోతే అన్ననే ఉంది డిక్కీల కరెంట్ బాక్సుల కింద ఎక్కి శాండ్విచ్ అండి. మనం శాండ్విచ్ ఎక్కున్నాను బండి. సీట్లకి వెళ్ళి నువ్వేమో సార్ కానికని ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్ల అయిందో. ఇంకా రాయాలి, ఇంకా గుడ్డే ఎంత రోజుల గుడ్డేవి అనుకుంటే ఏదైనా ఇది అనుకోకుండా ఏది కాదు అంటే పట్టుదల ఉంటుంది. పట్టుదల లేదు, ఆ పట్టుదలకి భయం అవుతుంది వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్ లోపల చెడ్డి పేరు మొన్న విండి అక్కడ కనబడుతుంది కదా ఎండకి చెడ్డి పేరు తీసుకొచ్చుకుంటాం మేము ఎక్కడికి బయటకి వెళ్ళినా కానీ మాకు చెడ్డి పేర్లు ఫస్ట్ ఉండాలి. చెడ్డి పేరు అంటే ఏవైనా ఇష్టం అనుకుంటాం. మాకైతే ఇష్టం పిల్లల కొన్ని వ్యాన్ ఉండాలి. మాకు చెడ్డి పేరు బోల్ అంటే అయిపోయినాయి. ఆగు ఇది కొన్ని ఇది దోమిత్తిగా మళ్ళీ ఇది ఒకటి ఇట్లా ఉంటాయి. అవి ఎట్టి నువ్వు వండుకుంటావో ఏం చేస్తావు ఇలా తీసుకపోయినా మరి గోలి నేనే పోతున్నా. జెంబాం దొరుకుతుంది, జెంబాం దొరుకుతుంది బాగానే ఉంది. టైగర్ బాంబు జెంబాం లేదు. రెండు పనులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చిన్న స్టూల్ రజిత, మా బిడ్డ పేరు రజిత. పీసులు ఇట్లా మనం అడిగేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. మనము పాత యాంట్లు అట్లనే పెట్టుకుంటే స్మెల్ వస్తుంది. తీసుకైతే మళ్ళీ ఇంకొక వేరే బోల్ మంచిగా ఉండదు ఫ్రెండ్స్ అని మేమైతే కలుపుకుంటాం. తీసుకోపో అయ్యో ఇదంతా కాదు చేయాలి. దాంట్లో నువ్వు వాళ్ళ బట్టలు బట్టలు అయితే వేసుకోవాలి. బట్టల వరకు వచ్చిన ఫ్రెండ్స్ మా పని అయితే బట్టల వరకు వచ్చింది.
పిల్లలే పేరు మళ్ళా రజిత ఏడా లేరా మనం కొంచెం సేపు మనం చూడకపోతే ఇక వాళ్ళు మొత్తం అక్కడ దెబ్బలు తగిలించుకొని వస్తుంది. మొత్తం పోతుంది డ్రెస్. లేరు పిల్లలు. గిన్నె ఉంది, ఈ స్టాండ్ ఉంది, టైర్ బాంబు కదా లేకపోతే కదా చూడు. నేను పొద్దుగల పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టుకోలేను. ఏం జామాకులు వాళ్ళ ఆడుకోడానిక? వాళ్ళు జామాకులు ఇవ్వు ఇది దాచి పెట్టుకున్నారు జేబు తాడు. మంచిగానే ముడి వేసాను పనికి వస్తే సంచులకు. వాళ్ళకి ఏదో ఒకటి టైంపాస్ ఉండాలి కదా పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, బట్టలు అయితే పిండుకుంటున్నాం. ఈ తోపుల నుండి తీసి మళ్ళీ ఇక్కడ నుండి నల్లనైతే వస్తలేదు. ఇంకా మాకు ఇప్పుడే రాదు నల్ల. పొద్దున్నే వచ్చిపోయింది నల్లనైతే. నీళ్ళైతే వస్తలేదు. ఇప్పుడు డమ్ములై తీసేటే నీళ్ళకి వెళ్ళి దాల్చుకొని తీసుకోవాలి. టమాటాలు అక్కడ కోతులు ఉంచుతలేవు, తీసుకొస్తే అయిపోవు. కానీ మొన్న కాయలు తీసుకొచ్చినాం కదా, ఒక పూటకు అయిపోయింది. పండు అన్నీ అనుకోజరా. పొద్దున్నైతే స్నానం చేసేది. స్నానం చేస్తే మళ్ళీ పట్లకైతే చెందకని అక్కడే వెళ్ళి పచ్చలకు స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫోన్ తీసుకురానికైతే షానిక మొన్నగట్టే దెబ్బలు ఇస్తున్నాయి. చాది రోడ్డు మీద పడ్డారు. ఆమెకు నిద్ర వస్తుందట పండుకొని. గిన్నె ఉన్నట్టున్నారా అంటురుగా. జామ చెట్టు కాడ ఆడుకుంటారు కానీ ఆడుకుంటే ఏం ఊరికద్దు. ఒక్కడ కూర్చుంటే ఆడుకుంటే ఏం కాదు. పొద్దున వస్తే నల్ల వస్తుంది. ఇంత పని చేసుకోవచ్చు.
పిల్లల స్కూల్స్లో అయితే కాలర్లు షోళ్ళు నడవాలి. ఇవి మాయ కదా పొలం కడికి వేసి తెప్పరేసుకుని వరకు. అయితే అయిపోయినాయి. టోపుల్లో అయితే నీళ్ళు ఉన్నాయి. టోపుల నీళ్ళల్లో నిండి ఫోన్ అయితే కింద పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా పని అయితే ఇది సాయంత్రం. ఇప్పుడు ఇది మార్నింగ్ చేసేదే నేను లాగితే, కానీ ఈరోజు పొలం కాడికి వెళ్ళి వచ్చేసరికి అయితే సాయంత్రం అయింది. అయితే బట్టలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక ప్లీజ్ లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, డ్రెస్ అయితే కలర్ మొత్తం పోతుంది.
ఓకే ఫ్రెండ్స్, అనంతా కంప్లీట్ అయింది. బట్టలు విండేసిన, ఇల్లు ఉడిచిన, బోళ్ళవి ఇలాగులైతే ఈవినింగ్ మొత్తం ఏం పని చేసుకుంటాం అనేది మీకైతే చూపెడతాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బట్టలు ఆరేసి బియ్యం గిట్లా పెట్టేసి వంట మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. వచ్చేపోయినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన సబ్స్క్రైబ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు మంచిగా ఇంకా తీస్తాం. ఆడపడి అక్కడ పడుతుంది, తరుణ్ వస్తుంది, వంటనే చేయాలి. పిల్లలకి కూడా వేడి మీరు ఇవన్నాక నేనే వస్తాను. ఆడుకున్నారా? ఆడుకుంటే ఇంకా ఊరుకుర్రి దమ్మత్తది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన సబ్స్క్రైబ్ బాయ్. ఇవాళ బ్లాగ్ అయితే